హలో కొరియన్ బూస్. ఏంటి అమ్మ ఇంగ్లీష్లో తిడుతుంది అని అనుకుంటున్నారా? లేదండి బాబు, కే కల్చర్కి, కే డ్రామాస్కి, కే పాప్కి ఎడిక్ట్ అయిన వాళ్ళని కొరియన్ బూస్ అంటారంట. నేను కూడా ఇప్పుడే గూగుల్ చేశా. లాస్ట్ టైం మెన్షన్ చేసినట్టు మా పేజ్లో కొరియన్ డ్రామా సెషన్స్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాం. సో వెల్కమ్ టు అవర్ పేజ్. అలా మొదలైంది. ఇవాళ మేము ఇచ్చే కే డ్రామా సజెషన్ బాయ్స్ ఆర్ ఫ్లవర్స్, అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నేనైతే ఇది ఒక ఐకానిక్ కే డ్రామా అంటానండి. ఆల్మోస్ట్ ఆల్ 90s గర్ల్స్ వాళ్ళ కాలేజ్ టైంలో ఈ డ్రామా చూసేసి ఉండుంటారు. అండ్ ఇదే నా ఫస్ట్ కే డ్రామా కూడా. మొత్తం 25 ఎపిసోడ్స్ ఉంటాయి. 2009లో ఈ డ్రామా ఎయిర్ అయింది. అసలు ఇండియన్స్కి కే డ్రామాస్ తెలిసింది ఈ డ్రామా వల్లే అండి. అందరూ చూసేసారంటున్నావు, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అంటారా? ఇప్పుడు కే డ్రామా చూసే వాళ్ళకి ఎవ్వరికీ ఈ డ్రామా తెలిసుండదు. అందుకే ఈ డ్రామా సజెస్ట్ చేస్తున్నాను. లీ మిన్ హో, ఈయనకి నేషన్ వైడ్ మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. సగం ఈయన వల్లే కదండి మన వాళ్ళందరూ కే డ్రామాస్కి అంతలా అడిక్ట్ అయ్యారు. ఒక్క లీ మిన్ హో అనే కాదు, కింబం, కింజు ఇలా చాలామంది ఉన్నారు ఈ డ్రామాలో. స్టోరీకి వస్తే ఒక రిచ్ అబ్బాయి ఇంకా ఒక పోర్ అమ్మాయి, వాళ్ళ మధ్య జరిగే లవ్ స్టోరీస్. అండ్ నలుగురు అబ్బాయిల మధ్య జరిగే కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈ డ్రామా స్టోరీ. అండ్ చాలా సూతింగ్గా, చాలా సోల్ఫుల్గా ఉంటుందండి ఈ కే డ్రామా. మీరు ఇప్పుడే కొరియన్ డ్రామాస్ చూద్దామని స్టార్ట్ చేస్తున్నారా? అయితే స్టార్ట్ విత్ దిస్ డ్రామా. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. అండ్ ఇప్పుడో చూసేసాం, మళ్ళీ ఈ కే డ్రామా ఏంటా అని ఎదురు చూస్తున్నారా? అయితే మా పేజ్ని చూస్తూ ఉండండి. మరిన్ని కే డ్రామాస్తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు మీరు చేయాల్సిందల్లా జస్ట్ మా పేజ్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ఇలా మీ టీం అలా మొదలైంది.